హోంగార్డులుగా ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉన్నది, బ్యాంక్ అకౌంట్ ఉన్నది, ఏటీఎం కార్డు ఉన్నది, హెల్త్ కార్డు, అనుభవ సర్టిఫికెట్లు ఇచ్చినారు. మేము అందరం సక్రమంగా విధులు నిర్వహిస్తున్నాము. 2011లో ఏమైందంటే ఇక్కడ చూడండి ఒకసారి. 2011లో ఆర్డర్ కాపీ లేదని, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వలన అప్పుడు ఉన్న ఆంధ్ర ఆఫీసర్లు మా మీద కక్ష సాధింపు ధోరణితో హఠాత్తుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ వైజాగ్ కి పిలిపించి మాకు ఆర్డర్ కాపీలు లేవని సాకు చూపించి విధుల నుంచి తొలగించినారంట. చూడండి, జై తెలంగాణ అన్నారు వీళ్ళందరూ. అప్పుడు ఉద్యమంలో ఉన్నారు, ఉండి జై తెలంగాణ అన్నందుకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు తెలంగాణ దానికి అని చెప్పి అప్పుడున్న ఆంధ్ర ఆఫీసర్లు అందరూ కూడా, మరి అప్పుడు ఆంధ్ర ఆఫీసర్లు అందరూ ఏడున్నారు ఇప్పుడు? వాళ్ళందరూ మంచిగానే మంచి పోస్టులలోనే ఉన్నారు కదా, మరి వీళ్ళని ఎందుకు అన్యాయం చేసిండ్రు? ఈ 250 మంది హోంగార్డులను వాళ్ళ జీవితాలను నాశనం చేసినందుకు కొంచెమన్నా సిగ్గుండాలి ఈ ఆఫీసర్లకు. మరి ఈ రోజు కూడా మంచి మంచి పోస్టులనే ఉండవచ్చు ఆఫీసర్లు అందరూ కూడా. ఇక్కడ వైజాగ్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి మీకు ఆర్డర్ కాపీ లేవని చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించేసిండంట. బందోబస్తులకు ఇంకా ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా వీళ్ళతోని మంచిగా పని చేయించుకున్నారు. 10 సంవత్సరాలు అయితే మాకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తే మేము హాజరు కాలేదు, మరియు సరిపడా స్టాఫ్ లేదని 3 నెలల తర్వాత మళ్ళీ పిలిపించి బోనాల బందోబస్తు, గణేష్ నిమజ్జన బందోబస్తు 4 నెలలు డ్యూటీ చేయించుకొని ఆ జీతాలు కూడా ఇవ్వకుండా విధుల నుండి తొలగించినారు. ఇందువల్ల హోంగార్డులమైన మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నాము. కావున గౌరవ హైకోర్టు హోంగార్డులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని WP నెంబర్ 10507/2014 ద్వారా కోర్టు తీర్పును కూడా TRS ప్రభుత్వం లెక్క చేయకుండా మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు. ఇదే 2011లో సైబరాబాద్ లో 400 మంది హోంగార్డులను తొలగించడం జరిగినది. అయితే సైబరాబాద్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు అప్పట్లో తొలగించిన 400 మందిని ఆర్డర్ కాపీలు ఇచ్చి మానవతా దృక్పథముతో విధుల్లోకి తీసుకోవడం జరిగినది. గత ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఉపాధి లేక మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇది ఎప్పుడు రాశానండి మీకు తేదీ? వీళ్ళు ఎప్పుడు యాక్చువల్లీ అవుతున్నట్టు చాలా ఆల్మోస్ట్ 1.5 year అధికారంలోకి వచ్చినప్పుడే రాసిండ్రు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా రోడ్డు పైన పడ్డారు. మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు కదా, మీరు కూడా మాట ఇచ్చిండ్రు కదా, మరి వీళ్ళకి మీరు ఏమైనా చేయగలుగుతారా? మీరు చెయ్యొచ్చు, మీరు తలుచుకుంటే. చాలా చిన్నది ఇది. 250 మందిలో అల్లొకలు వీళ్ళందరి కోసం సూసైడ్ కూడా చేసుకున్నాడు. కొంతమంది ఏంటంటే ఇక భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 250 మంది కన్నా ఇంకో కొంచెం మంది తగ్గే ఉంటారు. మీకు ఇది సాధ్యం కాదా? ఇంతమందికి వాళ్ళ కొలువులనే వాళ్ళు అడుగుతున్నారు. మీ ప్రభుత్వంలోనే కదా వాళ్ళు అప్పుడు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు ఆర్డర్ కాపీలు లేకుండా వాళ్ళు చేసిండ్రు. అదంతా ఓపెన్ గా కూడా చెప్తా ఉన్నారు. ఖాళీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో రావడం వల్ల అప్పుడున్న ఆంధ్ర ఆఫీసర్లు కూడా కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. అప్పటి నుండి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ సర్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు దృష్టికి 14/3/2018 రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీసుకెళ్లడం జరిగినది. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ప్రసంగించి స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకుంటాము, మా దగ్గర కూడా లిస్టు ఉందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది. ఇగో ఆ లిస్టు కూడా నేను మీకు చూపిస్తా, లేదంటే వాళ్ళని పంపండి, ఆ లిస్టు కూడా ఇప్పిస్తా. లేదంటే మళ్ళా ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ మీ అందరి దగ్గర కూడా పంపిస్తా. లిస్ట్ పట్టుకొని వాళ్ళు కూడా వస్తారు. ఇగోండి మీకు రాసిన లెటర్లు, ఇగోండి లిస్ట్. ఎవరైతే పోయినాయో హైదరాబాద్ సిటీలో పనిచేసిన హోంగార్డులు పోయినా ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంబంధించిన లిస్టు. ఇంతమందికి ఇది మీకు సాధ్యం కాదా? మీరు తలుచుకుంటే అయ్యే పనే, చాలా సింపుల్ థింగ్ ఇది. మీకు ఏదేవో చేస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో మేము చాలా డెవలప్ చేస్తున్నాం అదే అని అంటున్నారు కదా. ఖాళీ 250 మందికి మీరు ఉద్యోగాలు ఇయ్యలేని స్థితిలో ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. అరే ఇది కూడా మీకు ఒక మంచి మిరాకిల్, మంచిగా చెప్పుకోనికి ఉంటది. 250 మందిని అంటే వందల మందిని ఆదుకున్నట్లయితే వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళందరినీ కూడా ఆదుకున్నట్లయితే BRS ప్రభుత్వంలో వాళ్ళు చాతగానోళ్ళు అని చెప్పి మీరు గట్టిగా విమర్శించవచ్చు. వాళ్ళకు కూడా మంచి అస్త్రం దొరికింది మీకు. ప్రజా ప్రభుత్వానికి మంచి అస్త్రం ఇది. అరే దీన్ని చూపించుకోవాలన్నా పాలిటిక్స్ చేయండి అయ్యా. మేము ఇది చేసినాం. 250 మంది తెలంగాణ కోసం ఎవరైతే శ్రమించిండ్రో జై తెలంగాణ అన్నోళ్లకు మీరు పట్టించుకోలే కదా. ఇగో మా ప్రజా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మీరు వీళ్ళందరికీ వాళ్ళ కొలువులను ఇవ్వండి. మంచిగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు మిమ్మల్ని ప్రజా ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా. ఇది లేదంటే చెప్పండి, నేనే పంపిస్తాను మీకు.